1.5 HP సింగిల్ పేజ్ సబ్మెర్సిబుల్ బోర్ మోటార్లో ఒక సమస్య వచ్చింది. స్టార్ట్ బటన్ని గట్టిగా నొక్కి పట్టుకుంటేనే నీళ్లు రావడం జరుగుతుంది. స్టార్ట్ బటన్ని వదిలేస్తే ఆర్మ్స్ మీటర్లో ముళ్ళు పైకి వెళ్తుంది, మోటార్ ఆగిపోతుంది. ఈ సమస్యకు కారణం మరియు పరిష్కారం ఈ వీడియోలో చూద్దాం. గ్రీన్ బటన్ ప్రెస్ చేస్తే ఆర్మ్స్ మీటర్లో ఆర్మ్స్ తగ్గినట్టు చూపిస్తుంది మరియు నీళ్లు వస్తున్నాయి. స్టార్ట్ బటన్ని వదిలిపెట్టగానే ముళ్ళు పైకి వెళ్తుంది, నీళ్లు ఆగిపోవడం జరుగుతుంది. సింగిల్ పేజ్ సబ్మెర్సిబుల్ మోటార్లో 2 రకాల కెపాసిటర్లు ఉంటాయి. స్టార్టింగ్ కెపాసిటర్ మరియు రన్నింగ్ కెపాసిటర్లు. స్టార్టింగ్ కెపాసిటర్ యొక్క అవసరం మోటార్ స్టార్ట్ అయ్యేంత వరకు మాత్రమే ఉంటుంది. రన్నింగ్ కెపాసిటర్లు మోటార్ నడిచినంతసేపు పనిచేస్తూనే ఉంటుంది. మనకు బయటకు కనిపించే ఈ గ్రీన్ బటన్ లేదా స్టార్ట్ బటన్ లోపల 2 విడిభాగాలుగా ఉంటుంది. ఒకేసారి 2 పనులు చేస్తుంది. మొదటిది, మనం గ్రీన్ బటన్ని ప్రెస్ చేసి పట్టుకున్నంత వరకు స్టార్టింగ్ కెపాసిటర్ కనెక్ట్ అవుతుంది. రెండవది, స్టార్టర్కి మధ్యలో ఉన్న ఈ కాంటాక్టర్ ఆన్ అవ్వడంతో పాటు మోటార్కి పవర్ సప్లై వెళ్తుంది. మనం స్టార్ట్ బటన్ని వదిలేయగానే స్టార్టింగ్ కెపాసిటర్కి పవర్ సప్లై నిలిపివేయబడుతుంది. రన్నింగ్ కెపాసిటర్లతో మోటార్ రన్ అవుతుంది. ఒకవేళ రన్నింగ్ కెపాసిటర్లు వీక్ అయినా లేదా పూర్తిగా ఫెయిల్ అయినా మనం స్టార్ట్ బటన్ని వదిలిపెట్టగానే మోటార్ ఆగిపోతుంది. పైన ఉన్నది స్టార్టింగ్ కెపాసిటర్, ఇవి 2 రన్నింగ్ కెపాసిటర్లు. 2 రన్నింగ్ కెపాసిటర్లు ఫెయిల్ అవ్వడం వల్ల ఈ సమస్య వచ్చింది. ఇప్పుడు కెపాసిటర్లను మార్చడం జరిగింది. ఇవి మార్చిన కొత్త కెపాసిటర్లు. సమస్య పరిష్కారం అయింది. ఇప్పుడు మోటార్ ఆన్ చేయడం జరిగింది. గ్రీన్ బటన్ వదిలిపెట్టినా కూడా నిరంతరాయంగా నీళ్లు వస్తూనే ఉన్నాయి. ఆఫ్ చేస్తే మాత్రమే మోటార్ ఆగిపోతుంది. మరొక్కసారి ఆన్ చేసి చూద్దాం. సక్సెస్. ఆన్ బటన్ని ప్రెస్ చేసి పట్టుకున్నంతసేపు మాత్రమే మోటార్ నడవడానికి గల కారణం మోటార్ యొక్క స్టార్టింగ్ కెపాసిటర్తో మోటార్ నడవడం జరుగుతుంది. రన్నింగ్ కెపాసిటర్లు ఫెయిల్ అవ్వడం వల్ల వదిలేయగానే ఆగిపోతుంది.